ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగ సాధనతో అన్ని అంటే ఫిజికల్ ఎయిల్మెంట్స్కి మెంటల్ ఎయిల్మెంట్స్కి కూడా పరిష్కారాలు ఉన్నాయని మీరు చెప్తూ వచ్చారు. థైరాయిడ్కి కూడా పరిష్కారం ఉందా? థైరాయిడ్ కరెక్ట్ డేట్స్లో మనం తగ్గించగలుగుతాం. అంటే యోగా థెరపీ ద్వారా, అలాగే డైట్ ద్వారా, ముద్రలు, ఆసనాలు, ప్రాణాయామం, డైట్ వీటితో చాలా తొందరగా తగ్గించగలుగుతాం. ఒక 40 డేస్ కంటిన్యూస్గా ఈ ముద్రలు, ప్రాణాయామం, అలాగే కొంచెం డైట్ కనుక చేసినట్లయితే మనము ఒక 40 రోజుల తర్వాత చాలా చేంజెస్ వచ్చేస్తాయి. 2 మంత్స్ తర్వాత మీ టెస్ట్లో రిపోర్ట్లో చేంజెస్ కనపడతాయి. ఇప్పుడు మా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి థైరాయిడ్ అంటే 125 mg మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది అంటే కొన్ని వందల్లోనే ఉండొచ్చు మెడిసిన్ వేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ సాధన చేసి సాధన అంటే విపరీతమైన గంటలు గంటలు సాధన చేయాలి అలా ఏం లేదండి. ఇట్స్ వెరీ సింపుల్. ముఖ్యంగా ఏంటి అని అంటే థైరాయిడ్ అనేది ఇవాళ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది విమెన్స్లో. అన్నిట్లోగానే విమెన్స్ 10% విమెన్నే ఎక్కువ మంది ఉన్నారు. థైరాయిడ్ అనేది ఒకప్పుడైతే కంప్లీట్ విమెన్కే ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెన్ కూడా ఇప్పుడు వాళ్ళకి కూడా ఈక్వల్గానే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ హైపర్ ఆర్ హైపోథైరాయిడ్ ఏదైనా కూడా మనకి సిమ్టమ్స్ మనం ఎర్లీ స్టేజ్లో కనుక దీన్ని గుర్తించవచ్చు. ఎలా అంటే ఫస్ట్ మనకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది, చికాకు, ఇరిటేషన్. హైపర్ ఉందనుకోండి, హైపర్ థైరాయిడ్ అనేది మన సిమ్టమ్స్ ద్వారా ఎలా గుర్తించగలుగుతాము అని అంటే వాళ్ళకి తొందరగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. తర్వాత పాల్పిటేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మరి దడ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే బౌల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. తినగానే వెళ్ళాల్సి రావడం, లేకపోతే 3-4 టైమ్స్ డేలో మోషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వెయిట్ లాస్ ఎక్కువ, తొందరగా వెయిట్ లాస్ అయిపోవడం, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగకపోవడం, అలా మనకి హైపర్ థైరాయిడ్ దాంట్లో ఉంటుంది. అంటే హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత మెటబాలిజం చాలా స్పీడ్ అయిపోతుంది అన్నమాట అండి హైపర్లో. ఆ స్పీడ్ అయినప్పుడు అన్ని స్పీడ్గానే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా స్పీడ్గానే ఉంటాయి. వాళ్ళు చాలా తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు, చాలా తొందరగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఆ డైజెషన్ కూడా ఇలా తింటారు, తిన్న తర్వాత వెంటనే ఆకలి అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్. ఇంకొకటి వాళ్ళ ఐస్ కనుక మనం చూస్తే మీకు ఐ బాల్స్ తెలిసిపోతుంది. ఓహో, వీళ్ళకి మనం చూడగానే మనం చెప్పొచ్చు వీళ్ళకి థైరాయిడ్ టెస్ట్ చేయించండి అమ్మా అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ ఐ బాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. జనరల్గా మనకు కొంచెం కవర్ అయ్యి ఉంటాయి కదా, ఐ బాల్స్ పైన మనకు కనబడదు ఓపెన్ చేసిన ఐస్, కానీ ఇది మొత్తం ఐబాల్ మొత్తం క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్. ఇది హైపర్ థైరాయిడిజంలో ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి అన్నీ రాకపోవచ్చు, కానీ కొన్ని సిమ్టమ్స్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి. అదే హైపోథైరాయిడ్ అనుకోండి, హైపోథైరాయిడ్ ఇస్ ద స్లో. మనకి రిలీజ్ చేయాల్సిన హార్మోన్ అది రిలీజ్ చేయట్లేదు అనమాట, చాలా తక్కువ క్వాంటిటీలో రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఏంటి, వెయిట్ గెయిన్, స్థూలకాయం వచ్చింది. అసలు దానికి రీజన్ ఉండదు. అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు అనేది మనకు అర్థం కాదు. విపరీతమైన వెయిట్ పెరుగుతూ ఉంటారు. తర్వాత అన్నీ స్లోగా ఉంటాయన్నమాట. వాళ్ళు చాలా లేజీగా ఉంటారు, ప్రతిదీ పోస్ట్ పోనింగ్, చేద్దాంలే రేపు చేద్దాం అనేది పోస్ట్ పోనింగ్ ఉంటుంది. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎంతసేపు పడుకుందామా అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళ దాంట్లో. సో ఈ ఈ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందులోనేమో బౌల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఈ హైపోలో కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ హైపోథైరాయిడ్లోకి వస్తాయి. హైపో ఆర్ హైపర్ గ్లాండ్ సరిగా పనిచేయకపోవడం వలన మనం ఏం చేస్తున్నాము, మనం హార్మోన్ ఇచ్చేస్తున్నాం, థైరాక్సిన్ ఆర్ థైరామిన్ ట్యాబ్లెట్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకి ఎంత పని చేయట్లేదు అనే దాని మీద మన రిపోర్ట్ చూసుకుని అంత డోసేజ్ మెడిసిన్ ఇచ్చేస్తున్నాం. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్. ఇది కమ్యూనికేషన్ గ్లాండ్ అంటాం దీన్ని. ఇది కమ్యూనికేట్ చేస్తుంది. అసలు ఎందుకు థైరాయిడ్ ఎక్కువ మందిలో ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే, మనం చాలా విషయాలు, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలామంది కొన్ని విషయాలు షేర్ చేసుకోలేం. ఆ లోపల 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 పెట్టుకుంటూ ఉంటూ షేర్ చేసుకోవడానికి మనకి సరైన మనుషులు కూడా ఉండాలి కదా. ముఖ్యంగా విమెన్, ఇటు హస్బెండ్, ఇటు ఫ్యామిలీ, ఇటు పిల్లలు, మళ్ళీ ఓ పక్క నుంచి ఇప్పుడు అందరూ వర్క్ స్ట్రెస్, ఇవన్నీ కూడా లోపల ఉండడం వల్ల
ఈ కమ్యూనికేట్ చేయలేకపోవడం, బయటికి రాకపోవడం వల్ల, లోపలే అణిచిపెట్టడం వల్ల ఇమ్మీడియట్లీగా ఎఫెక్ట్ అయ్యేది మీ థైరాయిడ్ గ్లాండ్. అందుకే మాట్లాడమని చెప్తాం. మాట్లాడండి, మీరు ఓపెన్ అవ్వండి, ఆ లోపల పెట్టుకోవద్దు. కొంతమంది ఉంటారు చూడండి, ఏదైనా వచ్చిందనుకోండి డగడగడ ఏడ్చేసేసి అరిచేసి పెద్ద గొడవ చేసేసి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఆ పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏది ఉన్నా సరే లోపలే పెట్టుకుని లోపలే బాధపడుతూ పదే పదే వాళ్ళే బాధపడుతుంటారు. వీళ్ళతో ఇష్యూ ఏంటంటే ఇమ్మీడియట్గా అది థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అందుకే దీన్ని కమ్యూనికేట్. ఇంకోటి ఏంటి, మన గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఇది ఇంపార్టెంట్ గ్లాండ్ అని ఎందుకు అంటామంటే ఆల్ గ్లాండ్స్ని ఇది గవర్నర్గా వర్క్ చేస్తుంది. మీ బాడీలో కాల్షియం ఉందా లేదా అని బాడీకి మెసేజ్ ఇచ్చేది బ్రెయిన్కి ఈ గ్లాండ్.